మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్లతో మీ సిరిమల్లె చీరలు. అసలు పెట్టుకోవద్దు, ఇక మీద రాదు. ఆకాశంలో కలిసిపోయింది, భూదేవతలో కలిసిపోయిందని ఏయో మాటలు చెప్పాడు సార్. ఇప్పుడు పెద్ద పెద్ద సీఎంలకే పిఎంలకే నేను చాలా కేసులు నాకు నేను నిరూపించుకున్నాను. మీరు రావాలనుకుంటే వచ్చి పాప కోసం ఏదైనా వెతికి ప్రయత్నం చేయండి. లేదు అంటే మీ పని మీరు చూసుకోండి. ఇక్కడ మాకంటూ హెల్ప్ చేయడానికి చాలా టీంలు ఉన్నాయి. డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ప్రభుత్వం అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ సుమన్ టీవీ. నేను మిశ్రును. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం దొండవాక పంచాయతీకి సంబంధించి సిహెచ్ అగ్రహారం గ్రామంలో ఏదైతే జ్ఞానేశ్వరి ఇంటి వద్ద ఉన్నాం, చిన్నారి తప్పిపోయిన జ్ఞానేశ్వరికి మేము జ్ఞానేశ్వరిని రప్పిస్తాం. జ్ఞానేశ్వరి ఇక్కడ ఉంది, జ్ఞానేశ్వరి కాకినాడలో ఉంది, కాకినాడ జ్ఞానేశ్వరి రాజమండ్రిలో ఉంది. జ్ఞానేశ్వరికి కొన్ని పూజలు చేస్తాం. జ్ఞానేశ్వరిది రావాలంటే మీరు కొన్ని రకాల పూజలు చేయాలి అని చెప్పుకుంటూ కొంతమంది జ్యోతిష్యులు అని చెప్పి 4-5 రావడం జరిగింది. అలాగే నిన్న ప్రత్యేకించి ఏదైతే గద్వాల నుంచి ఒక ఆయన రావడం జరిగింది. నేను ఇక్కడే ఇక్కడ ఈ ఏరియాలోనే ఉంటూ పైన పడుకుంటాను, నాకు మంచం ఇవ్వండి, అలాగే చెట్టు కింద తపస్సు చేస్తాను అని చెప్పడం కూడా జరుగుతుంది. అయితే దానికి సంబంధించి ఏదైతే జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు ఉన్నారో భయభ్రాంతులు గురవ్వడం, వాళ్ళు ఇబ్బందులకి పెట్టినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఎవరైతే జ్ఞానేశ్వరి తల్లి మనతో ఉన్నారు, అయితే 2-3 సార్లు ఇలా రండమ్మా, నాకు అది తీసుకురండి, ఈ పూజకి అవి తీసుకురండి, ఇవి తీసుకురండి అంటే, మీరు ఏదైనా చేసుకునేలా ఉంటే డైరెక్ట్ గా పాపను వెతికే ప్రయత్నాలు ఏమైనా ఉంటే చేయండి. అంతే తప్ప ఇలాంటి బురిడి గట్టు కొట్టించే పనులు చేయొద్దని చెప్పేసి కూడా ఇక్కడ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే జ్ఞానేశ్వరి తల్లి మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చానని చెప్పాడు, మీకు ఏమేమి చెప్పాడు అతను? గద్వాల నుంచి వచ్చాడండి సార్. పాపి రోజు నేను తపాస్ చేసి 1 గంటకల్లా వచ్చేసేలా చేస్తానమ్మా, లేదంటే మా ఇంటి దగ్గర మామిడి చెట్టు ఉంది కదా సార్, అది మాయం చేసేసింది, లేదంటే భూమిలోకి వెళ్ళిపోయింది, పిల్ల చచ్చిపోయింది, పిల్ల ఆచూకీ లేదు, పిల్ల మీద అసలు పెట్టుకోవద్దు, ఇంక మీరు రాదు, ఆకాశంలో కలిసిపోయింది, భూదేవతలో కలిసిపోయింది అని ఏయో మాటలు చెప్పాడు సార్. ఉన్న ధైర్యాన్ని కూడా కోల్పోవాలి సార్ అలాంటి మాటలు వింటే. ఒకవేళ అదే జరిగిందా, అదే జరిగి ఉంటదా అన్న భయం సార్. ఆ రోజే నైట్ అక్కడికి వచ్చాడు సార్ ఆయన. ఆ రోజు నైట్ మొత్తం మాకు నిద్ర లేదు సార్. అంటే ఏమైనా జరుగుతున్నా పూజలో అయ్యి అన్నాడు సార్. ఆ పూజలు ఏమైనా జరుగుతుందా, ఎక్కడెక్కడైనా చేసేస్తున్నాడా, లేదంటే మాకేమైనా పిల్లలు ఉన్నారు కదా సార్, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకేమైనా ఇబ్బంది అవుతుందా అని మొత్తం అందరం తెలియజేస్తున్నాం సార్. పడుకున్నా సరే నిద్ర రాలేదు సార్. ఎందుకంటే ఆయన ఏదో పైనుంచి నేను పూజలు చేస్తాను, మంత్రాలు చేస్తాను, తపస్సు చేస్తానని అనేవాడు సార్. అయితే ఆయన ఉన్న ఒక్క రోజు కూడా మేము కంటి మీద నిద్రపోలేదని కూడా ఇక్కడైతే జ్ఞానేశ్వరి తల్లి చెప్పడం జరుగుతుంది. అయితే ఇలాంటి వారి వల్ల మాకు చాలా మనోవేదన కలుగుతుంది. అయితే మాకు ఉన్న ధైర్యాన్ని కూడా కోల్పోతున్నాం అని కూడా చెప్పడం జరిగింది. అలాగే తపస్సు చేస్తానని చెప్పడం, ఇలాంటి మాటలు బురిడి కొట్టించి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అనడం కూడా చాలా ప్రమాదకరమైన వ్యక్తులని, ఇలాంటి వాళ్ళని దరిదాపులకు కూడా రానివ్వకూడదని కూడా చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ ఒకసారి ఆయన ఇంకేమన్నారు మీతో? అదే అనేవాడు సార్, 1 గంట టైం ఇప్పుడు ఎలా వచ్చేస్తది పాప, బతుకుంటే ఎలా వస్తుంది, అవును సార్, ఇలా వస్తది అలా వస్తది, లేదంటే ఒకవేళ రాకపోతే భూమిలోకి పోయి ఉంటది, ఆ చెట్టే మాయం చేసేసింది, చెట్టు కదలలేదంటే సార్, చెట్లు మాయం చేస్తే సార్, ఇంటి దగ్గర చెట్లు కదులుతాయి సార్. పైకి వెళ్ళేవాడు సార్, పైన చూసుకుని మనుషులకి చూసి ఏదో భయంకరంగా చూసేవాడు సార్. మళ్ళీ కిందకు వచ్చేవాడు, మళ్ళీ అలా వెళ్ళేవాడు, మళ్ళీ వచ్చేవాడు, మళ్ళీ భయంకరంగా చూసేవాడు. అలా అక్కడ మా ఆయన గారిని తోటంతా తిరిగిదామని చెప్పేవాడు సార్. మా ఆయన గారు వెళ్ళొద్దంటే మానేశాడు. తోటంతా తిరుగుదాం, పాప ఎక్కడైతే కనిపించలేదో అక్కడికి వెళ్ళి చూసి వస్తాను, నేను తపస్సు చేస్తాను, నాకు తెలుసు పెద్ద పెద్ద సీఎంలకే పిఎంలకే నేను చాలా కేసులు నాకు నేను నిరూపించుకున్నానని చాలా మాటలు చెప్పాడు సార్. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దయచేసి ఎవరైనా
ఇలా మమ్మల్ని భయపెట్టో లేకపోతే మమ్మల్ని బూడి కొట్టో దయచేసి భయపించకండి. ఎందుకంటే ఎంతో కొంత పాప వస్తదన్న ఆశతో నేను ఉన్నాను. ఎక్కడి నుంచో వచ్చి మాకేదో భయం పెడేసి ఉన్న ఆశను కూడా నిరాశ చెయ్యొద్దు. మీరు రావాలనుకుంటే వచ్చి పాప కోసం ఏదైనా వెతికి ప్రయత్నం చేయండి. లేదు అంటే మీ పని మీరు చూసుకోండి. ఇక్కడ మాకంటూ హెల్ప్ చేయడానికి చాలా టీంలు ఉన్నాయి. డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ప్రభుత్వం అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు. వాళ్ళు చేస్తారన్న ధైర్యంతో మేము ఉన్నాం. దయచేసి ఎవరైనా ఇలా మమ్మల్ని భయపెట్టి తప్పుడు ప్రచారాలు ఇచ్చి పాప లేదని అక్కడ పోయింది, ఇది పోయింది, అది పోయింది అని దయచేసి చెప్పొద్దు. ఉన్న ఆశను కూడా నిరాశ చేయొద్దు సార్. నిన్న ఏదైతే పోలీసు వారి దృష్టికి కూడా ఈ విషయం వెళ్ళడం జరిగింది. పోలీసు వారు ఏమన్నారు? స్టేషన్ లో పడుతామన్నారు సార్. ఇంకా ఇంటి వరకు ఇలాంటి వాళ్ళు వస్తే రానివ్వకండి అమ్మా. ఒకవేళ వచ్చినా సరే మాకు వెంటనే కంప్లైంట్ చేయండి, వాళ్ళ సంగతి మేము చూసుకుంటామని చెప్పారు సార్. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళ మాటలో గాని వాళ్ళ చూపులు గాని భయంకరంగా ఉన్నాయి సార్. ఎవరిది ఇప్పటికే పాప ఏంటి అని మా టెన్షన్ లో మేము ఉంటే అతను వచ్చి ఆ చెట్టు మాయం చేసేసింది, ఆ పుట్ట మాయం చేసేసింది, ఆ భూమి మాయం చేసేసింది, ఆకాశం మాయం చేసేసింది, పిల్ల రాదు, పిల్ల చనిపోయింది, ఏయో మాటలు చెప్తుంటే ఉన్న భయం ఇంకా భయం పెరిగి ఉన్న ఆశ కూడా నిరాశలు చేసుకోవాల్సి వస్తుంది సార్. అదొకటి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల కోసం కూడా భయపడాల్సి వస్తుంది. నిన్న సాయంత్రం ఏదైతే పోలీసు వారి చొరవతో ఇలాంటి వాళ్ళని గేట్ బయటికి తోసేసినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఇలాంటి వాళ్ళు ఇక్కడికి రావాలి అనుకుంటే గనక పాపను వెతకడానికి అయితే రండి, పాప ఆచూకీ కనిపెట్టే వాళ్ళు అయితే రండి. దయచేసి ఎట్టి పరిస్థితుల్లోని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసేవాళ్ళు కానీ ఇక్కడ ఏదైనా లది చేస్తాం, ఇది చేస్తాం, పూజలు చేస్తాం అనేవాళ్ళు మాత్రం ఈ దరిదాపులకు కూడా రావద్దని కూడా తల్లి అయితే చెప్పడం జరుగుతుంది. ఏంటమ్మా? ముఖ్యంగా పూజలు చేస్తాను, నేనేదో హెల్ప్ చేస్తానన్న వాళ్ళు అయితే మా దరిదాపుల్లోకి రావద్దు సార్. అయితే జ్ఞానేశ్వరి తల్లి చెప్పడం ఇది, ఏదైతే పూజలు చేస్తాం, అది చేస్తాం అని మమ్మల్ని బురిడి కొట్టించడానికి అయితే ఇక్కడికి రావద్దు. పాపను వెతికి పెట్టే ప్రయత్నంలో మీరు ఏదైనా హెల్ప్ చేసుకుని చేయగలిగితే ఆ ప్రయత్నం చేసే వాళ్ళు అయితే రండి. మాకు ఇక్కడ చాలా బలగాలు ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా డిస్టర్బ్ చేయొద్దు అని కూడా తల్లి చెప్పడం జరుగుతుంది.